వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గ అమ్మవారు మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లో ముఖ్యమైనది. అందుకే విద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే శ్రీ మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహం పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. బాలా త్రిపుర సుందరి దేవి మహత్యంలో మరియు బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడిన ఒక దేవత. ఆమె 9 సంవత్సరాల వయసుగల బాలికలా కనిపించినప్పటికీ గొప్ప శక్తులు కలిగి ఉంటుంది. దేవి త్రిపుర సుందరి యొక్క బాలరూపం. ఆమె మరియు శ్రీచక్రంలోని త్రిపురాత్రయములో మొదటి దేవత. ఆమె లలితా మహత్యంలో బండాసురుడితో యుద్ధం చేసేటప్పుడు దాత్రికి అనుమతి కోరుతుంది. 9 సంవత్సరాల వయసుగల బాలిక రూపంలో కనిపించే బాలా త్రిపుర సుందరీదేవి సమస్త దేవి మంత్రాల్లో బాలా త్రిపుర సుందరీదేవి మంత్రం అత్యంత ప్రధానమైనదని శక్తివంతమైనదని పేరు. 3 లోకాలలోనూ అత్యంత అందమైన దేవతగా ఆమెను భావిస్తారు. దసరా మహోత్సవాలలో కన్నె పిల్లలను బాల త్రిపుర సుందరిగా భావించి పూజలు చేస్తారు. మరొక్కసారి నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు.